భారత్కు వస్తున్న షిప్ పై దాడి. యుఏఈ నుంచి గుజరాత్కు వస్తున్న థాయ్ నౌక మయారి నారి హర్మోజ్ జలసంధి వద్ద 2 మిజైల్స్ తో ఇరాన్ అటాక్. ఇంజన్ రూమ్ లో మంటలు, 3 గల్లంతు, 20 మంది సిబ్బందిని రక్షించిన ఒమన్ నేవీ. హర్మోజ్ దాటాలంటే పర్మిషన్ తప్పనిసరి. అయితే హర్మోజ్ జలసంధి అనేది ఉన్నది. హర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. మన భారత నౌక వస్తుంటే పర్మిషన్ కావాలని చెప్పేసి, పర్మిషన్ లేనిది ఈ నౌక వస్తుందని చెప్పేసి దాని మీద దాడి చేస్తే ఆ ఇంజన్ రూమ్ లో ఉన్న మొత్తం కలిసి అందులో బోట్లో 23 మంది ప్రయాణం చేస్తారు. ఇంజన్ రూమ్ లో 3 ఉంటే ఆ 3 గల్లంత అయిపోయారు. 20 మందినేమో ఒమన్ సిబ్బంది రక్షించింది. ఒమన్ దేశం ఉన్నది కదా. అయితే ఈ దాడి వల్ల అమాయకుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు మన పని కూడా చేస్తున్నా. ఇరాన్ వాళ్ళు మన పని కూడా చేస్తున్నారు. హర్మూజ్ జలసంధి వద్ద ఆగిపోయిన షిప్పులు, ఇవన్నీ షిప్పులు ఆగిపోయినాయి. అక్కడ పర్మిషన్ తీసుకొని రావాలి. పర్మిషన్ లేనిది రావద్దని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళకు అమెరికా వాళ్ళకు సంధిస్తున్నారు అని ఏమన్నా దానికోసం అని చెప్పేసి క్లోజ్ చేసిర్రు. అయితే ఈ యుద్ధం వలన ఎవరికి నష్టం, ఎవరికి లాభం, తీరా అన్ని లోతుగా పరిశీలిస్తేనేమో ప్రపంచంలో టెర్రరిస్టులని అంతం చేయాలని ఒక ఆలోచనతో చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇది అమెరికా కానీ ఇజ్రాయెల్. మళ్ళీ ఇంకొక కోణంలో ఆలోచన చేస్తేనేమో ఇరాన్లో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ఆయిల్ నిక్షేపాల కోసం వాళ్ళతో సత్సంబాలు కొనసాగించాలి, అణు ఒప్పందం కూడా చేసుకోవాలి. ఆయనకు కంపుకు నాకు ఎదురు మళ్ళీ మొగోడు, నన్ను మెండించే మొగోడు ఈ దునియాలో ఉండొద్దు అని కూడా పెట్టుకున్నాడు మనసులో పెట్టుకున్నా కానీ మరి అట్లంటే ఉత్తర కొరియా వాళ్ళని ఏమన్నా ఎదిరిస్తుందా? ఉత్తర కొరియా వాళ్ళని ఏమన్నా చేస్తుందా? అంటాడగా ఆయన కూడా కిమ్మామని కూడా అంటాడ. కిమ్మామా జోకు చెప్తా నువ్వు. కిమ్మామది ఎట్లా ఉన్నదంటే ఎవడో రాయి ఇచ్చిరేసినా ఇది అమెరికా కూడా ఇచ్చిరేసిండు అని అనేటట్టు తయారైంది ఇప్పుడు. దాని కడుపులు ఉంది. అయితే ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి కూడా చెప్తున్నట్ట మా మీద దాడి చేయర్రి, అమెరికా దాడి చేసినా మేము ఉయ్యలుతాం, మేము ఆగం చేస్తామని అంటున్నట్ట. మరి అయితే అది సవర్ బాగానే సై చేసి పెట్టుకుంది. అయితే ఇప్పుడు దీని వల్ల మోడీ ఈ కష్ట నష్టాలు ఇది కంప్లీట్ చేసి కాదు. మొన్న ఏమన్నావు అయితే మోడీని ఇజ్రాయిల్ ఏమంటలేడు, ఇరాన్ ఏమంటలేడు, ఎవరికి సాధారిస్తలేడు, ఎవరిని సంఘాలు ఎక్కించుకుంటలేడు అని. మరి మన పని ఎందుకు చేస్తున్నారు? మన పని ఎందుకు చేస్తున్నారు అంటే దూరం నుంచి కనపడదు ఇది ఎవరిది, ఇది ఏంది, పర్మిషన్ లేనిది వచ్చినాయి అని చెప్పేసి మనుషులను చంపడానికి చేసిన దాడి అయితేనే మొత్తం కథం చేస్తుండే, కంటిన్యూ దాడి చేసి దాన్ని అక్కడికి ఆఫ్ చేయాలి. ఆ ఇంజన్ రూమ్ ఉంటుంది కదా, ఇంజన్ రూమ్ మీద దాడి చేస్తే షిప్ ఆగిపోతుంది. దాడి చేసిర్రు, దాన్ని అక్కడికి ఆఫ్ చేసేసారు. అయితే వాస్తవానికి ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరుగుతాయి అంటారు. కానీ ఆయిల్ రేట్లు మనకు పెరగడానికి అవకాశం లేదు. మన దగ్గర ఫుల్ స్టాక్ ఉన్నది. బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు భారత్ ఇప్పుడు ఆయిల్ ఇస్తుంది, ఇప్పుడు ఆయిల్ రెగ్యులర్గా బంగ్లాదేశ్ మన దగ్గర నుంచే పోతుంది, నిల్వలు ఉన్నాయి. శ్రీలంకకు మన దగ్గర నుంచే పోతుంది, ఈ చుట్టూ ఉన్న దేశాలకు. అయితే మాకు ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే మన దగ్గర అంత స్టోరేజ్ ఉన్నది. ఇప్పుడు అమెరికా కూడా ఏం చెప్పిందంటే రష్యా దగ్గర కొనుక్కోండి, మాటలు మంచి కుదిరినాయి కాబట్టి రష్యా దగ్గర కొనుక్కోరి. ఇప్పుడు ఇరాన్ దగ్గర యుద్ధం నడుస్తున్నది, ఇటువంటి టైంలో ఏం చేస్తారు, కొనుక్కోరిగా రష్యా దగ్గర. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన దగ్గర పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్లు పెరిగే అవకాశం మాత్రం ఎటువంటి పరిస్థితులలో లేవు. మస్తు ఉన్నది. మనకు రష్యా నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది, ఎక్కడ నుంచి కూడా ఇబ్బంది లేదు కాబట్టి ఏం పెరిగాయి.